ఏమిటి మానస ఈ రోజు ఎందుకంత విసుగ్గా మాట్లాడుతున్నావు? విసుగ్గాక మరి ఏమిటండి? ఓ పక్కన ఇది ఓ పక్కన మీరు, ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. మానస నన్ను ఏమైనాను ఒప్పుకుంటాను. నా బంగారు పనులు ఏమైనా అన్నావా? మర్యాదగా ఉండదు. అవునులే, అదిగో 2 సంవత్సరాల నుంచి మా డాడీ వస్తున్నారు, ఇదిగో వెళ్దాం మన ఇంటికని చెప్తూనే ఉన్నాను, కానీ అసలు ఇంటికి తీసుకెళ్లారా? మానస ఎందుకేనా బుర్ర తింటాము? నేను మాత్రం ఇలా జరుగుతుందని అనుకున్నానా? మా డాడీకి మన మీద మనల్ని క్షమిస్తాడని అనుకున్నాను, కానీ ఆయనకు పరువు ప్రతిష్ట నాకంటే ముఖ్యమైపోయాయి. ఆయనకి ఎంత పౌరుషం ఉంటే ఆయనకు పుట్టిన నాకు మరెంత పౌరుషం ఉండాలి. అందుకే నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. అయినా నీకు ఏ లోటు చేయడం లేదు కదా? అవును, నాకు ఏ లోటు చేయలేదు, మహారాణిలా చూసుకుంటున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇటు పాపని చూసుకుంటే ఇంట్లో పనులు చూసుకుంటూ ఎంత తక్కువదండి తెలుసా? ఎందుకు తెలియదు మానస, కానీ ఏంటండి? నేను జమీందారు భూపతి గారి కోడలా, ఇక్కడ ఏమైనా చెప్పులు తోముకుంటూ ఉండాలా? బాధ నాకు అర్థమైంది మానస, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకున్నానా? మనం పెద్దలు ఎదురించి పెళ్లి చేసుకోవడం తప్పు చేశాక కష్టాలు తప్పు. మరి తప్పు మీరు చేశారు, శిక్ష నేను అనుభవిస్తున్నాను. మానస ఎందుకంటే నా మీద అరుస్తున్నారు? మీ నాన్నగారిని ఒకే ఒక్కసారి క్షమించమని అడగచ్చు కదా, మన కష్టాలన్నీ తీరిపోతాయి, మా కోరిక తీరుతుంది. అంటే నేను ఓడిపోవడమే నీ కోరిక అన్నమాట. చూడండి, గెలిపి ఓటములు కాదండి ముఖ్యం, సుఖం అనుభవించే అదృష్టం ఉండాలి. ఆ సుఖం నేను కోరుకుంటున్నాను. అంటే ఆ ఆస్తి చూసి నన్ను ప్రేమించావా? లేదండి, మీ మంచితనం చూసి నేను ప్రేమించాను. దయచేసి ప్రేక్షకులు సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా లేకపోతే అర్థం కాదు. మిమ్మల్ని రెచ్చగొడితే ఆ కోపంలో మీ నాన్నగారు నొప్పిస్తారు కదా, మన పాప జీవితం మన జీవితం బాగుంటుంది కదా అని చెప్తున్నానండి. మానస, మా నాన్నగారు నీ ఆవేదన నాకు అర్థమైంది. నాకు కాస్త టైం ఇవ్వు. ఎంత టైం కావాలండి? ఇలా ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు? మానస, మా డాడీకి మన మీద కోపం తగ్గే వరకైనా ఏ మోహం పెట్టుకుని అడగమంటావు? ఆయనంతటా ఆయన వచ్చి పదరా మరి ఇంటికి పోదాము అనాలి. అది ఈ జన్మకి జరగదు. ఇక నా జీవితం ఎప్పుడైనా అనాథలా బ్రతకవలసిందే. అంటే నీకు నేను తోడుగా లేనా మానస? తోడేనా? ఎంత బాగా ఉంటున్నారో, ఆఫీస్ పనులంటూ క్యాంపులంటూ తిరుగుతున్నారు. ఏ రోజు మీరు నాకు తోడుగా ఉన్నారు? అంటే నేను డ్యూటీ చేసేది నా ఒక్కడి కోసమా, మన కోసం కాదా? అయినా నేను పుట్టుకతోనే కోటేశ్వరుడిని, కానీ ఇప్పుడు అంటే ఈ కష్టమంతా నా గురించి అంటారా? నా ఉద్దేశం అది కాదు మానస. మరి మాటకు అర్థం ఏంటండి? మానస, భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మొగుడు ఎడ్డామంటే పిల్లం తడ్డామంటే ఈ 10 మందిలో మన జీవితం నవ్వులు పాలవుతుంది. చూడు మానస, భార్యాభర్తలు అన్న తర్వాత ఒక బండికొండ చక్రంలా సమానంగా నడిచినాడే ఆ జీవితం అందమైన జీవితం అవుతుంది. గుర్తుపెట్టుకో. చూడండి, మన జీవితం ఒక అందమైన జీవితంలో ఉండాలని, అందుకే మీ నాన్నగారిని మన పెళ్లి అంగీకరించాలని చెప్తున్నాను. చూడండి, వచ్చే నెల మన పాప అనిత పుట్టినరోజు ఉంది. మీ నాన్నగారి సంరక్షణలో జరగాలి. ఇదే నా ఆఖరి నిర్ణయం. మానస, 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 ఇందుకే ప్రేమించకూడదని చెప్తారు.